పూజలు చేసుకోవడానికి ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టారు. ఒక ఆయన పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆయనకు అభిషేకం చేద్దామంటే ముందరంతా జనాలు ఉన్నారు, ఆయనకు విగ్రహం అందట్లేదు. దానికి ఆయన ఏం చేశాడంటే ఆ పాల ప్యాకెట్ని నోటితో పీకి ఆ స్వామి విగ్రహం మీద ఇట్లా జుమ్ముతున్నాడు పాలు. ఇంకొక ఆవిడ ఏం చేస్తుందంటే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి దాని మీద అగరబత్తీలు గుచ్చుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పువ్వుల రెక్కల్ని ఇట్లా బలవంతంగా తీసి స్వామి మీద విసురుతూ ఉంటారు. ఇలాంటి పూజలు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఇలాంటి రజోగుణ భూయిష్టమైన పనులు చేయడం వల్ల పుణ్యం మాట దేవుడెరుగు, దైవాపరాధ దోషం తగులుతుంది. ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పట్లేదు. ఎక్కడ దేవతా శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉండి తీరుతుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్యతే అని గీతలో శ్రీకృష్ణుడు అంటే మనందరికీ ఏ పత్రం ఏ పుష్పం ఏ ఫలం మీదే దృష్టి ఉంటుంది. కానీ అక్కడ ఒక క్లాస్ పెట్టాడు చూడండి, యోమే భక్త్యా, భక్తితో నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను రా బాబు సంతోషంగా. మనకి ఇక్కడ ఆయన పైన భక్తి ప్రేమ ఇంపార్టెంట్.